What is the primary thing beyond what we've already considered about God being our Father and the devil being defeated in the new covenant? ఇంతకుముందు మనం చూసినట్లుగా దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు, అపవాది ఆ కలువరి శిలువలో ఓడించబడ్డాడు అనే విషయాలు కాకుండా క్రొత్త నిబంధనలో ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అని మనం చూసినట్లయితే, here's another very, very important thing, and that's from 2 Corinthians chapter 3. 2 కొరింథీయులు 3వ అధ్యాయంలో కూడా మనం ఇక్కడ చూస్తాం. By the way, 2 Corinthians chapter 3, like Hebrews chapter 8, these are two great chapters that contrast the old covenant with the new covenant. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, 2 కొరింథీ 3వ అధ్యాయం ఎంతో స్పష్టంగా తెలియజేశాయి. 2 Corinthians 3 especially, where it says here that the old covenant was of the letter that kills, verse 6. ముఖ్యంగా 2 కొరింథీ 3లో మనం చూసినట్లయితే పాత నిబంధనలో అక్షరము చంపును, But the new covenant is a ministry of the Spirit that gives life. కానీ క్రొత్త నిబంధనలో అయితే ఆత్మ జీవింపజేయును. It doesn't mean there was no glory in the old covenant. It says here in verse 7, even that ministry of death came with glory. పాత నిబంధనలో మహిమ లేదు అని ఇక్కడ చెప్పట్లేదు, కానీ 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆ పాత నిబంధన పరిచర్య కూడా మహిమ కలదై ఉంది. Because there was a glory in the face of Moses, verse 7, but that glory faded away. ఎందుకంటే మోషే ముఖం మీద కూడా మహిమ ప్రకాశిస్తూ ఉంది, కానీ ఆ మహిమ తర్వాత అంతకంతకు తగ్గిపోతూ వచ్చింది. In the old covenant, you could come to a wonderful life and then slowly backslide. That's the meaning of the glory fading away. Do you find that in your life? పాత నిబంధనలో ఒక అద్భుతమైన జీవితం దగ్గరికి వచ్చి ఆ తర్వాత నిదానంగా క్రిందకు దిగజారిపోతూ రావటం, అది మహిమ తగ్గిపోవటం అంటే. నీ జీవితం అలా ఉందని అనుకుంటున్నావా? That when you were first born again, you really got excited and you're all fire for God a little while later. నీవు క్రొత్తగా తిరిగి జన్మించినప్పుడు దేవుని కోసం అగ్నితో నిండి ఉన్నావు, ఆ తర్వాత కొంచెం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావు. It became less and less and less. That is an old covenant life. అదే పాత నిబంధన జీవితం. That's the life you've been living. అలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు. You thought it was new covenant, it was not, and the devil doesn't want people to know it. అదే కొత్త నిబంధన నువ్వు అనుకుంటున్నావు, కానీ అది కొత్త నిబంధన కాదు, మనుషులకి తెలియకూడదని అపవాది అనుకుంటున్నాడు. In the new covenant, it is not a glory that fades away like it was, it says in verse 7. On the contrary. క్రొత్త నిబంధనలో ఇక్కడ 7వ వచనంలో చెప్పబడినట్లుగా మహిమ తగ్గిపోతూ వచ్చేదిగా ఉండదు, కానీ దానికి వ్యతిరేకంగా ఏం జరుగుతుందంటే, it is a glory, verse 18, that becomes from glory to glory. It's not just steady, but goes up and up and up and up. ఇక్కడ 18వ వచనంలో మనం చూసినట్లయితే మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళటం, మహిమ అలానే ఉండటం కాదు, మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళటం. So if you find that the glory in your life is going down, you immediately say to yourself, whatever you may believe in your head and understand, you are under the old covenant. నీ జీవితంలో మహిమ తగ్గిపోతూ వస్తున్నట్లయితే నీ తలలో నువ్వేం అర్థం చేసుకున్నా, నువ్వేది నమ్మినా, నీవు పాత నిబంధన జీవితాన్ని జీవిస్తున్నావు అని తెలుసుకోవాలి. Maybe you were not some time ago, but you backslid into the old covenant again. ఇంతకు ముందు నువ్వు అలా ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు మరలా పాత నిబంధనలోనికి దిగజారిపోయి ఉండొచ్చు నువ్వు. If your life is steady, you're still under the old covenant. నీ జీవితం అంతే ఉన్నట్లయితే, అయినా కానీ నువ్వు పాత నిబంధనలో ఉన్నట్లే. You say, well, I'm about the same level I was 1 year ago. You're under the old covenant, brother. ఒక సంవత్సరం క్రితం నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా నేను అలానే ఉన్నాను అంటే, సహోదరుడా నువ్వు ఇంకా పాత నిబంధనలో ఉన్నావు. Absolutely, without a doubt. And if you don't accept it, if you're not honest with it, you'll remain like that for the next 20 years. నిస్సందేహంగా నువ్వు అలానే ఉన్నావు, కానీ నువ్వు యథార్థంగా ఉండే నిజాయితీగా దాన్ని ఒప్పుకున్నట్లయితే తర్వాత 20 సంవత్సరాలు కూడా అంతే ఉంటావు నువ్వు. But if you're willing to face up to it, కానీ దాన్ని నిజంగా యథార్థంగా తెలుసుకొని దాన్ని ఎదుర్కొన్నట్లయితే, a steady life is an old covenant life. The new covenant is described in verse 18, where it says we see the glory of Jesus. ఎప్పుడు ఒకే విధంగా ఒకే రకమైన జీవితం కలిగి ఉండటం అనేది పాత నిబంధన జీవితం. 18వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క మహిమను మేము చూసి in a mirror and are transformed by the Holy Spirit from glory to glory to glory to glory. When does it stop? అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు. ఎప్పుడు ఆగిపోతుంది ఇది? It stops when we become like Christ. Never before that. ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలో మారే వరకు కూడా ఇది వెళ్తూ ఉంటుంది, ఎక్కడ ఆగదు. Here's another way to discover whether you're living under the old covenant or new covenant. ఇంకో విధంగా మనం ఎలా కనుక్కోవచ్చు అంటే, నువ్వు పాత నిబంధనలో ఉన్నావా క్రొత్త నిబంధనలో ఉన్నావా అని. Many of you have been sitting here for years listening to New Covenant and calling yourself New Covenant Christian Fellowship. మీరు అనేక సంవత్సరాలు ఇక్కడ కూర్చొని మేము క్రొత్త నిబంధనలో ఉన్నాము, క్రొత్త నిబంధన సహవాసం అని పిలుచుకుంటూ ఉన్నారు. You may discover you've been living in the old covenant and the devil wants you to live that like that forever and call yourself New Covenant Christian Fellowship. మీరు పాత నిబంధనలో ఉంటూ కూడా అపవాది మీరు క్రొత్త నిబంధన కింద ఉన్నారు అని మీకు చూపించవచ్చు. క్రొత్త నిబంధన క్రైస్తవ సహవాసం అని మీరు పిలుచుకోవచ్చు. Don't trust in a name.
Don't trust in a phrase. ఏదో ఒక పేరునో లేకపోతే ఒక మాటనో నమ్మొద్దు. Look for reality in your life. నీ జీవితంలో వాస్తవికత కోసం చూడు. You can sit in an old covenant church and live a new covenant life if you're wholehearted. నీవు పూర్ణహృదయంతో ఉన్నట్లయితే ఒక పాత నిబంధన సంఘంలో కూర్చొని క్రొత్త నిబంధన జీవితాన్ని జీవించవచ్చు. And you can sit in a new covenant church and live in an old covenant life because you're not gripped by the truth of God's word. నీవు క్రొత్త నిబంధన సంఘంలో కూర్చొని పాత నిబంధన జీవితాన్ని జీవించవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం చేత నీవు పట్టబడలేదు కాబట్టి. From glory to glory to glory. 1 John chapter 3. మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళటం. 1 యోహాను 3వ అధ్యాయం మనం చూస్తే 1 John chapter 3. Here it tells us what is going to happen when Christ comes again. 1 యోహాను 3వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తాము యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చినప్పుడు ఏం జరగబోతుంది. Here's another thing which most people don't realize. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విషయాన్ని అనేక మంది కూడా గుర్తించరు. If you ask a Christian, most Christians, if you don't believe me, test it out. Dear brother, sister, what is your hope? మీరు వెళ్ళి ఏ క్రైస్తవుడైనా, అనేక మంది క్రైస్తవులు ఉంటారు, ప్రియ సహోదరి లేక సహోదరుడా, నీ నిరీక్షణ ఏంటి అని అడిగినట్లయితే What is your hope? నీ నిరీక్షణ ఏంటి? At the second coming, Christ will come again and I will see him face to face. రెండవ రాకడని చెప్తారు. క్రీస్తు మరలా వస్తాడు, నేను ఆయన్ని ముఖాముఖిగా చూస్తానని చెప్తారు. Anything else? Well, that's about it. I'll be in heaven forever. No more suffering and all that. That's not what the Bible says. I'm sorry. అంతేనా? ఇంకేమైనా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వస్తారు, నేను ఎల్లప్పుడూ ఇంకా పరలోకంలో ఉంటారు, అక్కడ కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు అని చెప్తారు. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. The Bible says the hope is twofold and it has got nothing to do with going to heaven. ఇక్కడ నిరీక్షణ అనేది రెండంతలుగా ఉంటుంది. ఇది పరలోకం గురించి ఏం చెప్పలేదు ఇక్కడ. It's got nothing to do with mansions or nothing to do with crowns. మన భవంతుల గురించి లేకపోతే కిరీటాల గురించి ఏం చెప్పలేదు ఇక్కడ. Absolutely nothing. If you're looking for all that, you're an old covenant person looking for mansions and crowns. ఇక్కడ ఏమీ చెప్పలేదు దాని గురించి. నీవు కేవలం భవనాల గురించి, కిరీటాల గురించి చూస్తున్నట్లయితే నువ్వు పాత నిబంధన క్రైస్తవుడివి. Jesus spoke about that because that's the level those disciples were in John 14. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన యొక్క శిష్యులు అప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నారు. I'm going to prepare a place for you. There are mansions, there are crowns, all that. But how many mansions do you read of in Ephesians? నేను మీకోసం స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను, అనేక భవనాలు అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. అయితే మరి ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఎన్ని భవనాలు మనం చదువుతాం? Or Colossians. See, Jesus spoke to them in word pictures. కొలస్సీల్లో ఎన్ని భవనాలు మనం చదువుతాం? యేసుక్రీస్తు ప్రభువారు సాదృశ్య రూపకంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పారు. The reality in the new covenant is the reality of those word pictures. కానీ ఆ మాటలు చెప్పిన దాంట్లోని వాస్తవికత ఏంటంటే, For example, the fire of hell is not a physical fire. Let me tell you that. నరకాగ్ని అంటే అది భౌతికమైన అగ్ని అని కాదు. It's being eternally forsaken by God, which is worse than any worm or fire or anything. అది దేవుని చేత నిత్యత్వం విడిచిపెట్టబడ్డము. అది ఏ అగ్ని కంటే, ఒక పురుగుగా ఉండటం కంటే, దేనికంటే కూడా ఎంతో భయంకరమైనది అది. But Jesus had to picture it in a way that old covenant people would understand. కానీ దాన్ని ఒక చిత్రరూపకంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకోవాలని. So here in 1 John 3, it says, the hope we have, verse 2, is that we will be like him, number 1, and we will see him. ఇక్కడ ఆ నిరీక్షణ గురించి చూసినట్లయితే 1 యోహాను 3:2లో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ను చూస్తాము, ఆయన్ను పోలి ఉంటాము. Because we see him, we will be like him. So what is my hope? ఆయన చూస్తాము కాబట్టి ఆయన పోలి ఉంటాము. ఏంటి మన నిరీక్షణ? Not just that I will see Jesus, but I will see Jesus and I will be like him. నేను కేవలం యేసుక్రీస్తు ప్రభువుని చూస్తాను అన్నదే కాదు, నేను ఆయన చూసి ఆయన వలె, ఆయన పోలి ఉంటాను నేను. మీరు ఇది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. I hope you will always remember. You got the right answer now. It doesn't mean you're going to pursue it. మీరు ఎల్లప్పుడూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలని నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు సరైన జవాబు తెలుసు, మీకు సరైన జవాబు తెలుసు కాబట్టి మీరు ఈ విధంగా చేస్తారు అని కాదు. But if you keep that right answer before you, you'll see what is the next thing. If you have this double hope. కానీ సరైన జవాబు మీ ముందు ఉన్నట్లయితే, ఈ రెండంతల నిరీక్షణ మీరు కలిగి ఉన్నట్లయితే ఏం చేయాలి? And I'll tell you, most Christians do not have this double hope. నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది క్రైస్తవులకి రెండంతల నిరీక్షణ లేదు. They only say Jesus will come again. So what should you do? Oh, somehow keep my conscience clear and యేసు ప్రభువారు మరలా వస్తారు. అయితే ఏం చేయాలంటే, ఏదో నా మనస్సాక్షి నేను నిర్మలంగా ఉంచుకుంటాను, make sure I've forgiven everybody and ask forgiveness. Is that all? No. అందరిని క్షమిస్తాను, అందరిని క్షమాపణ అడుగుతాను, అంతేనా? కాదు. Everyone who has this double hope
will keep on purifying himself until he reaches Christ's standard of purity. ఎవరైతే ఈ రెండంతల నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగానే తన్ను పవిత్రునిగా చేసుకొను. యేసు ప్రభు యొక్క పవిత్రతకు చేరుకునే వరకు వాళ్ళు తమను తాము పవిత్రపరచుకుంటూ ఉంటారు. 1 John 3:3. If you are not doing that, you do not have this hope. మొదటి యోహాను 3:3. ఒకవేళ మీరు ఈ విధంగా చేయకుండా ఉన్నట్లయితే మీకు ఆ నిరీక్షణ లేదు. Now I want to be very plain with you. I don't want to speak smooth words with you and make you miss out on God's plan for your life. నేను మీకు ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. నేనేదో తీయని మాటలు చెప్పి మీ జీవితంలో ఉన్న దేవుని ప్రణాళికను మీరు కోల్పోవాలని నేను కోరుకోవటం లేదు. Miss out on God's wonderful purpose for your life. మీ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన ఉద్దేశాన్ని మీరు కోల్పోవాలని అనుకోవటం లేదు. Miss out on the prize of the high calling of God in Christ Jesus. I don't want you to lose that. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు మీ జీవితంలో మీరు కోల్పోవాలని అనుకోవటం లేదు. And that's why I speak very firmly, and I will not hesitate to say that. You all know me well enough to know that I speak in love. అందుకే నేను ఎంతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. అందుకే నేను ఆ విధంగా మాట్లాడటానికి కూడా వెనకాడటం లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను ప్రేమతోనే ఆ విషయాలను చెప్తున్నానని. Everyone who has this double hope will keep on purifying himself. How do I purify myself? ప్రతి ఒక్కరూ ఎవరైతే రెండంతల నిరీక్షణ కలిగి ఉంటారో తమను తాము పవిత్రపరచుకుంటూ ఉంటారు. ఏంటి ఇక్కడ మనల్ని మనం పవిత్రపరచుకోవటం అంటే? We saw that in 2 Corinthians 3. Allow the Holy Spirit, verse 18, to show me the glory of Jesus Christ in the mirror. 2 కొరింథీ 3:18లో మనం చూసాము. అదేంటంటే మనం పరిశుద్ధాత్ముడిని అనుమతించాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయనట్లుగా. James 1 verse 22 to 25 says, the mirror is the word of God. యాకోబు రాసిన పత్రిక 1:22-25 వచనాల్లో మనం చూస్తాం. అద్దం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. The law of God in God's word is a mirror, and as I look into the mirror, అక్కడ దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క నియమములు మనం చూడటం అంటే ఏంటంటే అద్దంలో చూడటం వంటిది. many people look into the mirror of God's word to get a message. అనేక మంది దేవుని యొక్క వాక్యం అనే అద్దమును ఎందుకు చూస్తారంటే ఏదో ఒక ప్రసంగం చేయడానికి చూస్తారు. Those are the self-centered preachers who are trying to get a message to get honor. వాళ్ళు ఏంటంటే కేవలం తమను తామే కేంద్రంగా కలిగి ఉండి కేవలం వర్తమానాలు ప్రసంగాలు చేయటానికి దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఘనతను పొందటానికి. They listen to YouTube and listen to so many messages and read books and prepare a sermon. What for? వాళ్ళు యూట్యూబ్ లో అనేకమైన వర్తమానాలు వింటారు, పుస్తకాలు చదువుతారు. ఎందుకు? అవన్నీ ఎందుకు చేస్తారు? It's not to challenge people to become Christ-like. It's to get honor. ప్రజలను క్రీస్తు వలె మారటానికి సవాల్ చేయటానికి కాదు, కానీ కేవలం ఘనతను పొందటానికి. You discover what a great preacher I am? నేను ఎంత గొప్ప బోధకుడినో మీరు కనుక్కున్నారా? I don't judge them. I was like that myself first. When I started preaching, I must say, I was very conscious. What did people think about that? నేను వాళ్ళని తీర్పు తీర్చడం కాదు, కానీ నేను కూడా అలానే ఉన్నాను. నన్ను నేను తీర్పు తీర్చుకుంటున్నాను. నేను ప్రారంభంలో ఆ విధంగా బోధించేవాడిని. నేను బోధించిన దాన్ని బట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విధంగా నాకు ఉండేది. Did I impress people enough? I finished with that years ago. నేను నా వర్తమానం ద్వారా ప్రజలు ఇంప్రెస్ చేశాను. అనేక సంవత్సరాల క్రితం దీన్ని నేను ముగించాను. I'm not saying I started in grade 10. I started in the kindergarten. I started in pre-kindergarten. నేను ఏదో 10వ తరగతితో ప్రారంభించానని మీకు చెప్పడం లేదు. నేను కిండర్ గార్డెన్ కంటే ముందు ప్రారంభించాను. Like all of us, we don't know ABC of the Christian life, but we shouldn't be there forever. మనందరం కూడా అలానే ఉంటాము. క్రైస్తవ జీవితంలో ABC కూడా మనకు తెలియదు, కానీ మనం ఎప్పుడు అక్కడే ఉండకూడదు. I mean, if you've been there believer for 4-5 years and you're still seeking honor, brother, when are you going to get out of the pre-kindergarten class? నువ్వు విశ్వాసిగా 4-5 సంవత్సరాల నుంచి ఉండి కూడా నువ్వు ఇంకా ఘనత కోసం చూస్తున్నావు అంటే సహోదరుడా, నువ్వు ఎప్పుడు ఆ ప్రీకేజీ నుంచి బయటపడతావు. I have to get out of it. దాని నుండి మనం బయటపడాలి. So we look into the mirror, the God's word, not even to get a doctrine. దేవుని యొక్క వాక్యం అనే అద్దముని మనం ఎందుకు చూడాలంటే కేవలం ఒక సిద్ధాంతాన్ని నేర్చుకోవటానికో, but to see the glory of Jesus Christ. Do you see that? దాని కొరకు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను మనం చూడటానికి. చూసారా దాన్ని మీరు? We all without a veil on our face. The veil is the thing that blocks off the image of God in the old covenant. మనందరం కూడా ముసుగు లేని ముఖంతో దాన్ని చూడాలి. ఇక్కడ ముసుగు అంటే ఏంటంటే పాత నిబంధనలో దేవుని యొక్క మహిమను చూడకుండా అది అడ్డుకుంటుంది. We see in God's word the glory of the Lord. దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చూస్తామంటే ప్రభువు యొక్క మహిమ. The Holy Spirit
In the Old Testament, the Holy Spirit showed people the law. Thou shalt not kill, thou shalt not commit adultery. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే ప్రజలను ధర్మశాస్త్రం వైపు చూపించాడు. మీరు నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, Thou shalt not worship idols, thou shalt keep the Sabbath holy, pay your tithe. మీరు విగ్రహారాధన చేయకూడదు, సబ్బాతు దినాన్ని పాటించాలి, మీ దశంభాగాన్ని చెల్లించాలి. There are people taken up with all these things even today. ఈనాటి కూడా అనేక మంది వీటినే తీసుకుంటూ ఉంటారు. But today, I don't need those laws. I'll tell you why. కానీ ఆ ధర్మశాస్త్రం యొక్క విధులు ఈ రోజు నాకు అవసరం లేదు. ఎందుకంటే Because I see Jesus constantly before me. ఎందుకంటే ఎల్లప్పుడూ నా ఎదుట యేసుక్రీస్తు ప్రభువునే నేను చూస్తూ ఉన్నాను. How in the world can I commit adultery? How in the world can I lust after a woman, leave alone commit adultery? నేను ఏ విధంగా వ్యభిచారం చేయగలను? వ్యభిచారం చేయటం కాదు, అసలు ఒక స్త్రీ వైపు మోపు చూపులు ఎలా చూడగలను నేను? I see Jesus in front of me right all the time when I'm standing talking to my wife. How in the world can I get angry with my wife then? నేను ఎల్లప్పుడూ కూడా నా భార్యతో మాట్లాడేటప్పుడు కానీ ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభువే నా ఎదుట నేను ఉంచుకుంటున్నాను. మరి నా భార్య మీద నేను ఎలా కోపగించుకోగలను? You wouldn't get angry if Jesus was standing there between you and your wife. నీకు నీ భార్యకు మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు నిలబడి ఉన్నట్లయితే నువ్వేం కోప్పడవు. You wouldn't even get angry with your wife if a brother is standing there in your room. మీ గదిలో ఇంకొక సహోదరుడు నిలబడి ఉన్నా కానీ నీ భార్య మీద నువ్వు కోప్పడవు. Why is it that we do get upset and angry with people? I'll tell you, because we haven't got the presence of Jesus. We're not seeing the glory of Jesus. మరి ఎందుకు మనుషుల మీద మనం అప్సెట్ అవుతాం, కోప్పడుతూ ఉంటాము? ఎందుకు అలా అవుతుందంటే నేను చెప్పేది ఏంటంటే ఇంకా మనం దేవుని యొక్క సన్నిధి తెలియదు, యేసుక్రీస్తు ప్రభువును మనం చూడలేదు. This is the wonderful thing about the new covenant. కొత్త నిబంధనలో అద్భుతమైన విషయం ఇది. That I can see the glory of Jesus all the time in front of me. ఎల్లప్పుడూ కూడా నా ఎదుట యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను నేను చూడటం. It may take time for you to get there because we've been blinds for so long. అనేక సంవత్సరాల నుంచి మనం గుడ్డితనంలో ఉన్నాం కాబట్టి వీటన్నిటిని చేరుకోవటానికి మనకి సమయం పట్టొచ్చు. Sometimes, like that blind man whom Jesus touched, we need a second touch. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆ గుడ్డివానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ముట్టుకున్నా కానీ మరొకసారి ముట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. Because we can't distinguish between trees and human beings. ఎందుకంటే మనుషులకి చెట్లకి మధ్య వ్యత్యాసాన్ని చూడలేకపోతున్నాం. Yeah, it's true. ఇది నిజం. We can't distinguish between those people whom we are supposed to love and that which you're supposed to use. మనం ఎవరిని ప్రేమించాలో వేటిని వాడుకోవాలో ఆ మధ్య వ్యత్యాసం తెలియటం లేదు. You know where it says God has created things to use and people to love. దేవుడు వస్తువులను ఉపయోగించుకోవటానికి మనుషుల్ని ప్రేమించడానికి సృష్టించాడు. But the devil's made it all upside down that we love things and use people. అపవాది దాన్నంతా కూడా వ్యతిరేకం చేసి వస్తువుల్ని ప్రేమిస్తున్నాము, మనుషుల్ని వాడుకుంటున్నాం. You find yourself like that? You love things, నిన్ను అలా చూసుకుంటున్నావా? నువ్వు వస్తువుల్ని ప్రేమిస్తూ ఉన్నావా? money, all of earthly things, and people are to be used? No. వస్తువుల్ని ప్రేమించటం, డబ్బుని ప్రేమించటం, ఈ భూ సంబంధమైన వాటి కోసం మనుషుల్ని వాడుకుంటున్నావా? It's all upside down. We need a second touch to see that men and trees are different. మనుషులు వేరు, చెట్లు వేరు అని మనం తెలుసుకోవటానికి యేసు ప్రభువు రెండోసారి ముట్టాలి మనల్ని. Many things we need to see more clearly, and that'll happen when I see Jesus. అనేక విషయాలు మనం స్పష్టంగా చూడాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే మనం యేసుని చూసినప్పుడే. So the Holy Spirit has come to show me the glory of Jesus Christ in Scripture. కాబట్టి లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను చూపించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. And that's been a tremendous blessing to me to read the Gospels. I will encourage you to read these Gospels like this. అందుకే సువార్తలు చదువుతున్నప్పుడు ఎంతగానో ప్రోత్సహించబడ్డాను. మిమ్మల్ని అందరూ నేను ప్రోత్సహించేది ఏంటంటే సువార్తలను చదవండి. Where you read the Gospels not to hear the stories, that's all right for Sunday school, కేవలం ఏదో కథలు చదవటానికే కాదు, అది సండే స్కూల్లో మంచిదే. but to see what do I see of the glory of Jesus here. అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను మనం ఏ విధంగా చూడగలుగుతున్నాం అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. For example, in a little thing like Jesus sleeping in the middle of the storm. ఉదాహరణకి ఆ అలల మధ్య ఆ ధోనిలో యేసు ప్రభువు నిద్రిస్తున్నారు. I see a lot of things there. First of all, he had a pillow. అక్కడ నేను అనేక విషయాలు చూడగలిగాను. మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువారికి తలదిండు ఉంది. He wasn't this rough Spartan type of saying, hey, I don't want a pillow, I'll just keep my head on the wooden board. No, it's good to use something comfortable. I have no objection to using a pillow when I sleep. నాకేమీ దిండు అవసరం లేదు, ఏమీ లేదు అని ఆయన ఏం చెప్పలేదు. దిండు ఉంటే సౌకర్యం ఉంటేనే వాడుకుంటాను. Jesus wasn't ascetic. That's what I learned from that. And secondly, he didn't matter to him if the storm was all around. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒక సన్యాసిలాగా ఏమీ లేడు, కానీ ఆయనకి అవకాశం ఉంటే సౌకర్యం ఉంటే దాన్ని ఉపయోగించుకున్నారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆయన చుట్టూ కూడా ఎంతో తుఫాను అలలు రేగుతున్నా కానీ ఆయన పట్టించుకోలేదు. He had a father in heaven to care for him.
ఎందుకంటే పరలోకమందున్న తండ్రి ఆయన కలిగి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. What a wonderful thing to know that. ఆ విధంగా తెలుసుకుంటే ఎంత అద్భుతమైన విషయం కదా. And that father will still the storm at the right time. ఆ తండ్రి సరైన సమయంలో అలలను అణిచాడు. These are the lessons. There I see the glory of Jesus. అక్కడ యేసు ప్రభు యొక్క మహిమను మనం చూడొచ్చు. Or at other times I see his compassion for people who were hungry after listening to him for so many days. ఇంకొక చోట మనం చూసినట్లయితే కనికరం కలిగి ఉంటాం, ప్రజల కోసం కనికరం. వాళ్ళు అనేక రోజులు దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత వాళ్ళు ఆకలిగొని ఉన్నారు. Don't charge them any money. Let's provide food for them freely. వాళ్ళ దగ్గర నుంచి ఏమి డబ్బులు తీసుకోవద్దు, వాళ్ళకి ఉచితంగా మనం భోజనం పెడదాం. His compassion for how he would care for the lepers whom nobody would touch, his arms would be around the leper. ఆ కుష్ఠవారి మీద ఆయన ఎంత కనికరం కలిగి ఉన్నారు, ఎవరు కూడా వాళ్ళని ముట్టుకోరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ మీద చేతులుంచి ఆయన ఆ విధంగా వారి కోసం కనికరపడ్డారు. Compassion. I see the glory of Jesus and I say, Lord, that's what I want to see. I don't want to just see that you did a miracle. అక్కడ ఆయన యొక్క కనికరాన్ని చూడటం, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి మహిమను మనం చూడాలి. కేవలం ఆయన ఏదో ఒక అద్భుతం చేశాడు అన్నట్లు కాదు, కానీ I'm more interested in having your compassion than in having the ability to heal a leprous person. Can you say that to the Lord? ప్రభుతో మనం ఈ విధంగా చెప్పగలమా, ప్రభువా మీ కనికరాన్ని నేను కలిగి ఉండాలి, కానీ ఒక కుష్ఠవాడిని స్వస్థపరిచే సామర్థ్యం నేను కలిగి ఉండటం కంటే కూడా మీ కనికరాన్ని నేను కలిగి ఉండాలి. I've said that. I don't want the power to heal a leprosy person, but I want to get that compassion that you had. ఒక కుష్ఠవాడిని స్వస్థపరిచే అంత సామర్థ్యం కోసం నేను చూడటం లేదు, కానీ మీరు కలిగి ఉన్న కనికరం నాకు కావాలి ప్రభువా. And I leave it to you to decide how to heal these people of leprosy. ఆ కుష్ఠ వ్యాధి కలిగిన వాళ్ళని ఎలా స్వస్థపరచాలనేది మీ ఇష్టం అది. So these are little examples. I think of that other time when it says after Jesus preached the message in the end of John 7. ఇవన్నీ చిన్న చిన్న ఉదాహరణలు. ఇంకొక చోట మనం చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయం చివరిలో ఆయన బోధించిన తర్వాత everybody went to their home and Jesus was alone in Jerusalem with no home to go to. And he says he went to the Mount of Olives and slept there. అందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారికి యెరూషలేములో ఇల్లు లేదు. ఆ తర్వాత ఆయన ఒలీవల కొండ మీదకి వెళ్ళి అక్కడ నిద్రించారు. Came back next morning and continued teaching. ఆ తర్వాత ఉదయం వచ్చి మరలా బోధించారు. Completely undisturbed by the fact that nobody asked him, Lord, where did you sleep last night? ఎవరు కూడా అడగలేదు, ప్రభువా నిన్నటి రాత్రి మీరు ఎక్కడ నిద్రించారు. Not even a mention of it. ఆయన కూడా ఏమీ ప్రస్తావించలేదు అది. Lord, I never want to be disturbed when people are completely ignorant of my needs, of my physical needs. ప్రభువా నా భౌతిక సంబంధమైన అవసరాల నిమిత్తము ప్రజలు అసలేమీ పట్టించుకోపోయినా కానీ నేను కలత చెందను. I don't even want to think about it because I have a Father in heaven always cares for me. నేను వాటి గురించి ఆలోచించను కూడా, ఎందుకంటే పరలోకమందున్న నా తండ్రి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని. These are little examples of seeing the glory of Jesus. యేసు ప్రభు యొక్క మహిమను చూడటానికి ఇవి చిన్న చిన్న ఉదాహరణలు. When people called him Beelzebub, prince of devils, he says, you're forgiven. బయల్జెబూలు దయ్యములకు అధిపతి అని ప్రజలు ఆయన్ని పిలిచినప్పటికీ ఆయన క్షమించాడు వాళ్ళని. This is what I mean by seeing the glory of Jesus, not just reading stories in the gospel. యేసు ప్రభు యొక్క మహిమను చూడటం అంటే ఇది సువార్తల్లో కేవలం కథలు చదవటం కాదు. There's so many examples of this and I could go on and on and on and on right from Matthew chapter 4 onwards. మత్తయి సువార్త 4వ అధ్యాయం నుంచి చూసినట్లయితే ఈ విధంగా అనేకమైన విషయాలు మనం చూస్తూ వెళ్ళొచ్చు. To see the glory of Jesus, even when you're hungry, to say, Lord, I still want to live by your word and not long for food. యేసు ప్రభు యొక్క మహిమను చూడొచ్చు. నువ్వెంత ఆకలిగొని ఉన్నా కానీ, ప్రభువా మీ వాక్యం కోసం నేను ఆకలిగొని ఉన్నాను, కానీ ఈ భోజనం కోసం కాదు. So these are little things, and the secret is to see Jesus clearly without a veil. ఈ విధంగా చిన్న చిన్న విషయాలను మనం చూడొచ్చు. యేసు ప్రభు యొక్క మహిమను చూడాలంటే ఆ ముసుగు తొలగిపోవాలి. What are the things that bring a veil? I believe one of the main things is having a bad conscience. అక్కడ ముసుగు తొలగిపోవటం అంటే ఏంటంటే, ఆ ముసుగు అనేది ఎప్పుడు వస్తుందంటే మన మనస్సాక్షి నిర్మలంగా లేనప్పుడు. If I have a bad conscience, I cannot see the Lord. That is impossible. నేను చెడ్డ మనస్సాక్షిని కలిగినప్పుడు ప్రభు నేను చూడలేను, అది అసాధ్యం. Most important. See what the Apostle Paul said. And I believe this is one of the great secrets of his life. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో రహస్యం ఇదే. చూడండి, Acts chapter 24, which is not possible in the old covenant. పాత నిబంధనలో ఇది సాధ్యం కాదు. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం. Not at the standard. Let me show you first of all Acts 23. Paul said in Acts 23:1, అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనంలో మొట్టమొదటి మనం చూద్దాము. all my life
I have lived with a perfectly good conscience till this day. That means from the time he was a little kid, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొని చుంటిని. అంటే తన జీవితం అంతా ఆ విధంగా ఉన్నాడు. అతను చిన్నవాడైనప్పటి నుంచి as a Jew under the old covenant, he had lived with a perfectly good conscience. What did it mean? He kept the 10 commandments. అంటే ఆయన యూదుడిగా ఉన్నప్పుడు, చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుంచి కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. అంటే ఏంటంటే 10 ఆజ్ఞలను ఆయన పాటిస్తూ వచ్చాడు. But in Acts 24:16, he raises it to a higher level. He's now talking about the new covenant. కానీ అపోస్తల కార్యములు 24:16లో మనం చూసినట్లయితే ఆయన ఉన్నతమైన ప్రమాణం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నాడు. And says, I keep my conscience blameless before God and before men 24/7. ఇక్కడ 16వ వచనం మనం చూసినట్లయితే ఈ విధంగా నేనును దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. That's possible only through the Holy Spirit, అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం. where every single moment I can live without a veil before God. ప్రతి క్షణంలో కూడా దేవుని ఎదుట నేను ముసుగు లేకుండా ప్రభుని చూడొచ్చు. I can see the Lord Jesus clearly before my eyes. I can talk to my Father without any disturbance in my conscience. నేను యేసుక్రీస్తు ప్రభువుని స్పష్టంగా చూడొచ్చు. నా తండ్రితో నేను ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నేరుగా మాట్లాడొచ్చు. Because how is that possible? As soon as I'm aware that I have failed in thought, word, ఎందుకంటే ఏ విషయంలో అయినా నేను పడిపోయానని నేను తెలుసుకున్న వెంటనే, అది తలంపు ద్వారా కావచ్చు, ఒక మాట ద్వారా కావచ్చు, deed, attitude towards someone, motive, ఒక క్రియ ద్వారా కావచ్చు, వేరే వాళ్ళ పట్ల నా వైఖరి కావచ్చు, నా ఉద్దేశం కావచ్చు, immediately I say, Lord, I slipped up, I'm sorry. And if I've hurt somebody, I go immediately to that person and say, I'm sorry for what I did. వెంటనే పడిపోయిన వెంటనే, తెలుసుకున్న వెంటనే, నేను ఇతరుల ఏళ్ళ తప్పు చేసినప్పుడు వెంటనే వెళ్ళి క్షమాపణ అడుగుతాను. And like you've often heard me say, don't ever confess your sin like this if I have hurt you. తరచుగా నేను ఈ విధంగా చెప్పడం మీరు విని ఉంటారు. ఒకవేళ నేను మిమ్మల్ని గాయపరిచినట్లయితే అని చెప్పొద్దు. Please forgive me. That means I don't think I've hurt you, but if you're so stupid to think I've hurt you, please forgive me. That is insulting people. దయచేసి నన్ను క్షమించండి అని అడుగుతారు. అదేంటంటే, నేను తప్పు చేశాను నేను అనుకోవటం లేదు. ఒకవేళ నువ్వు బుద్ధిహీనంగా నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటే నన్ను క్షమించు అని అడగటం. అది ఇతరులను నిందించటం, నిజానికి అవమానించటం. Be honest and say, I'm sorry, I hurt you, please forgive me. మీరు యథార్థంగా ఉండండి. నేను మిమ్మల్ని గాయపరిచాను, దయచేసి నన్ను క్షమించమని అడగండి. Whether it's husband to wife, wife to husband, or to anybody. భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ, ఎవరెవరితో అయినా సరే. Keep your conscience clear. And I really believe this, my brothers and sisters. If you're not becoming more and more like Christ year by year, there is one answer to it. మీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంచుకోండి. మీరు ప్రతి సంవత్సరం కూడా, సంవత్సరాలు గడిచే కొలది క్రీస్తు స్వరూపంలోకి మీరు మారకుండా ఉన్నట్లయితే, నేను దానికి జవాబు ఒకటే చెప్తాను. Please listen. Among others, you are not keeping your conscience clear all the time. దయచేసి వినండి. ఎల్లప్పుడూ కూడా మీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా మీరు ఉంచుకోవటం లేదు. There's a veil. You don't see the glory of Jesus, you will not become like him. మధ్యలో ఒక ముసుగు వస్తుంది. అందుకని యేసు ప్రభు యొక్క మహిమను మీరు చూడటం లేదు, ఆయన వల్లే మారటం లేదు. Follow this simple rule. There's more to it than that, but I'll give you one simple thing now. కాబట్టి ఈ నియమాలను పాటించండి. దీనికంటే కూడా ఇంకా ఉన్నాయి, కానీ ఒక సామాన్యమైన నియమం మీకు చెప్తున్నాను ఇప్పుడు. Start with the clear conscience, Acts 24:16. అపోస్తల కార్యములు 24:16 నిర్దోషమైన మనస్సాక్షితో ప్రారంభించండి. I do my best. Can you say this? I do my best. నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నాను. మీరు చెప్పగలరా, నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నానని? Like you teach your children to do your best when they're going for some SAT course or some other entrance course. ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, SAT ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ పిల్లలకు మీరు చెప్తారు కదా, మీకు సాధ్యమైనంత వరకు చేయమని. Oh, do your best. Come on, work hard. Don't go to sleep. Study. మీరు శ్రేష్టంగా చేయండి, మీరు కష్టపడి చదవండి, పడుకోవద్దు, అది చదవండి, ఇది చదవండి అని చెప్తారు. Why not do your best to keep a good conscience? మరి నిర్దోషమైన మనసాక్షి కలిగి ఉండటానికి సాధ్యమైనంత మీరెందుకు చేయరు? Which do you value more, some earthly advancement or becoming like Christ? భూ సంబంధంగా ఏదో ముందుకు వెళ్ళటం కంటే కూడా క్రీస్తు వలె మారటానికి మీరు ఎక్కువ విలువిస్తారని అనుకుంటున్నాను. That is the test that often comes to us. I say, Lord, to become like you is the most important thing for me in my life. మన దగ్గరికి వచ్చే గొప్ప పరీక్ష అదే. ప్రభువా, నేను మీ వలె మారటమే నాకు విలువైంది. Because I'm going to be like you, and I want to purify myself
until I become like you. ప్రభా నేను మీ వలె మారే వరకు కూడా నన్ను నేను పవిత్రపరచుకుంటూ ఉంటాను. The new covenant is a wonderful thing. క్రొత్త నిబంధన అనేది ఎంతో అద్భుతమైన విషయం.